ఆ పట్టు వస్త్రాన్ని తాకితేనే పుణ్యం, మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం దక్కిందని భక్తులు భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెంకన్న పట్టు వస్త్రాన్ని కప్పుకోవాలనేది కోట్ల మంది భక్తుల కోరిక. అలాంటి పవిత్ర వస్త్రం పైన ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అది పట్టు కాదు, పూర్తిగా పాలిస్టర్ అని వెలుగులోకి వచ్చిన నిజాలు తెలుగు రాష్ట్రాలను షాక్ కి గురి చేస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తి భావానికి ప్రతీక. కానీ గత కొంతకాలంగా అక్కడ వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి కలకలం, పరకామణి చోరీ ఆరోపణలు, ఇప్పుడు పట్టు వస్త్రాల కుంభకోణం. శ్రీవారి పట్టు వస్త్రాలు దాతలు విఐపీలకు ఇచ్చే శాలువాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని టీటీడీ తేల్చింది. 2010 నుంచి ఈ దందా కొనసాగుతుందని ఆరోపణలు మరింత కలవర పెడుతున్నాయి. 350 నుంచి 400 విలువ చేసే వస్త్రాలను 1400కు కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 54 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని అంచనా. సెంట్రల్ సిల్క్ బోర్డు పరీక్షల్లో అవి స్వచ్ఛమైన పట్టే కాదని, టెండర్ నిబంధనలకు విరుద్ధమని తేలింది. పట్టుకు బదులు పాలిస్టర్ తో తయారు చేసిన వస్త్రాలను వెంకన్న పేరుతో పంపిణీ చేశారన్నది అక్కడి ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కామ్ పై సీరియస్ అయ్యారు. పూర్తిగా విచారణ జరిగితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.